ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యాలను రైతులు నిలదీశారు. అక్కడికి వచ్చినటువంటి మహిళలు నిలదీశారు. నిన్న నూతన్కల్ మండలం వెంకపల్లి గ్రామానికి ఒక కార్యక్రమానికి వెళ్ళినటువంటి మందుల సామ్యాలను ఒక్కసారిగా రైతులు చుట్టుముట్టారు, ఘేరవ చేశారు. ఇప్పటివరకు తమకు రుణమాఫీ కాలేదు, రైతు భరోసా ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు, రైతులు ఎక్కడెక్కడ కష్టాలు పడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదని కూడా ఎమ్మెల్యేను ఒక్కసారిగా ఘేరవ చేయడంతో ఎటు పాలుపోలేగా చిరుబుర్లాడుతూ అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇలాగే చేస్తే వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా ఏమని కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు హెచ్చరించడం జరిగింది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని ఎన్నికల్లో హామీలు చెప్పిన విధంగా 6 గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని కూడా వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో గిరి ప్రదర్శన మహోత్సవాన్ని కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈరోజు అయ్యప్ప మాలధారులకు ప్రత్యేకంగా ఈ గిరి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించినట్టు కూడా ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప మాలధారులు, అయ్యప్ప స్వాములు తరలి వచ్చి గిరి ప్రదర్శనలో పాల్గొని ముక్తి మార్గాన్ని పొందారు. స్వామివారు కొన్నటువంటి గుట్ట చుట్టూ గిరి ప్రదర్శన చేస్తే ముక్తి లభిస్తుందనేది, స్వామివారి ఆశీస్సులు లభిస్తున్నది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. కాబట్టి ఈరోజు అయ్యప్ప మాలధారులు చాలా సంతోషంగా, ఉత్సాహంగా స్వామివారిని తరిస్తూ, స్వామివారిని కొలుస్తూ గిరి ప్రదర్శన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయో భాస్కరరావుతో పాటు నలుమూల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప మాలధారులు పాల్గొన్నారు. ఇక నల్గొండ జిల్లా మరొక వార్త చూస్తే నల్గొండ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలు వెల్లువెత్తాయి. మోహన్ బాబు మీడియాపైన చేసినటువంటి దాడిని ఖండిస్తూ ముక్త కంఠంతో జర్నలిస్ట్ సంఘాలను కూడా ఈ దాడిని ఖండించారు. మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో మోహన్ బాబు ఎలాంటి వార్తలు కవర్ చేయకుండా మోహన్ బాబు పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా జర్నలిస్ట్ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేశారు. నల్గొండ, మిర్యాలగూడ, అదేవిధంగా సూర్యాపేట, దీంతోపాటు దేవరకొండ లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ జర్నలిస్ట్ సంఘాలు నల్లరిబెన్నుతో నిరసన కార్యక్రమాలు చేసి మోహన్ బాబు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రెస్ కౌన్సిల్ సందర్భంగా కూడా మోహన్ బాబు పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా మోహన్ బాబు పైన క్రిమినల్ కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని కూడా జర్నలిస్ట్ సంఘాలు ఎక్కడికక్కడ డిమాండ్ చేశాయి.